కోకాపేటలోని దొడ్డి కుమరయ్య భవన విషయంలో అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని రాష్ట్ర కుర్మ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నాగ్పూర్లోని ఎగ్గే మల్లేశం ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం 33 జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుర్మ సంఘాన్ని క్రమశిక్షణతో దినదినాభివృద్ధి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సంఘానికి సేవ చేయడానికి యువతరం ముందుకు వస్తే వారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. కుటుంబాన్ని త్యాగం చేసి పని చేస్తున్న ఎగ్గే మల్లేశన్నకు మనం అందరం మద్దతు తెలుపుతూ అదే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత క్యామ మల్లేశన్నకు ఇస్తున్నందుకు కూడా మనం అందరం ఎగ్గే మల్లేశన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోకపేట విషయంలో యావత్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను మొట్టమొదటిగా పనిచేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ సంఘంలో ఏ క్రమశిక్షణ అయితే ఉంటుందో ఒక కుల సంఘంలో ఒక నాయకత్వాన్ని 100% సమర్థించే కులం కుర్మ కులం అని సందర్భంగా తెలియదు. ఇక్కడ అన్యత భావించొద్దు. ఈ రోజు ఎగ్గే మల్లేశన్న నువ్వు ఆగేపడు తుమారా సాత్ అనే విధంగా ఇలా ఈ ముఖ్యమంత్రుల మీటింగ్లు కోఆర్డినేషన్ చేసేవాళ్ళం చాలాసేపు మాట్లాడాల్సి ఉన్నది. కాబట్టి మన సదనం కట్టించింది ఎవరు? ఈరోజు అలాగే మన్సూరాబాద్ లో 3 ఎకరాల 20 గుంటల భూమి సంపాదించింది ఎవరు? అట్లాగే కోకాపేటలో 5 ఎకరాలు 7.5 కోట్లు ఆయన ముఖం దూషించింది కానీ నీ ముఖం దూషించారా? ఇవాళ ఒక వీడియో కట్టిన ఒక పెద్ద మనిషి యూకే నుంచి 200 కోట్లు కావాలంట స్కూల్ బిల్డింగ్ కట్టడానికి. ఆయనకు లెక్కనే తెలియదు స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుంది అనేది. మేము ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ప్రతి విషయం మీద కుంకషంగా డిస్కషన్ చేసి ఏం చేయాలి ఏం చేయాలి ఒక ఇంజనీర్ పెట్టేసి దానికి ఎంత ఖర్చు అవుతుందనే కాన్సెప్ట్ తోటి 30 కోట్ల సరిగా మీ పరిజ్ఞానం లేదు, ఏ సబ్జెక్ట్ మీద మీకు లేదు. మీరు ఎన్నైతే కులం మీద బురద చల్లుతున్నారో అన్నిటికీ మా దగ్గర జవాబు ఉంది. కావాలంటే రండి, కూర్చోండి, మాతోటి డిస్కషన్ చేయండి. మేము ప్రతి మాటకు మేము జవాబు చెప్తాము. అందుకే కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏదో భూమి పూజ చేసే శ్రద్ధ పూజలు చేసినట్టు లేదు తినేస్తున్నట్టు ఇక్కడ ఎవడు గతి లేక ఎవడు లేడు. అందరూ కోట్ల రూపాయల ఆస్తి కల్లోళ్ళు సంఘంలో ఉన్నారు. ఎవడు బిచ్చం ఎత్తుకుంటలేడు, ఎవడేమో అడుగు తింటలేడు. సంఘం పైసలు అవసరం లేదు. ఇవాళ ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. నేనేంది, ఎదుటి మనిషి ఏంది, నేను ఆ ఎదుటి మనిషిని ఏమంటున్నా అని. జిల్లా అధ్యక్షులు 7-8 మంది పేర్లు నాకు ఇచ్చింది కనుక వారు గడి ఉంటుంది. సభకి నమస్కారం తెలియజేసుకుంటూ సభపై ఉన్న పెద్దలకందరికీ శరణార్థి తెలియజేసుకుంటూ 2 విషయాలని మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను. గత 9 సంవత్సరాల కింద మన్సూరాబాద్ స్కూల్ని ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ రిబేట్ని తీసుకొని ఈరోజు 9 సంవత్సరాల తర్వాత ఇనాగరేషన్ చేపించారు. ఇది జరిగింది. అనుకోకుండా దాంట్లో IAS IPS స్టడీ సర్కిల్ పెడదాము అని అనుకున్నాను. 4-5 ఫ్యాకల్టీస్ను మనకి ఇండియా లెవెల్లో లెక్చరర్స్ ఎవరు కాదు. వచ్చేటానికి 1 గంట అవుతుంది, గంటన్నర, పోయేటానికి 1 గంటన్నర, చెప్పేటానికి 1 గంట. 4-5 వాడు 5 క్లాసులు చెప్తాడు. 5 ఇన్స్టిట్యూషన్లు తిరిగి 5 క్లాసులు చెప్తాడు. వీడికి ఎవరు రాదు సార్ ఇదే అమ్ముకున్నాము, కిరాయికి ఇచ్చుకున్నాము, ఏమి నడుస్తలేవు. ఎందుకు నడుస్తలేవు అంటే పిల్లలు ఫీజు కట్టేది ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంటే కట్టాలి ఫీజు. గవర్నమెంట్ ఇచ్చినాడు, మనం తీసుకోవాలి పైసలు. మరి అప్పటిదాకా మనం కోట్ల రూపాయలు పెడితేనే ఉండాలి. అది మనతో అయ్యే పని కాదు. అది విత్డ్రా చేసుకున్నాక ఒక 2-3 శ్రీ చైతన్యంలో వచ్చిరు, నారాయణలో వచ్చిరు, ఇంకా వేరే కొత్త స్కూల్లో వచ్చిరు, ఇంకా వేరే వాళ్ళు వచ్చిరు. మాకు 1,00,000 స్క్వేర్ ఫీట్ కట్టినాం. వీళ్ళు కూడా ఏమని పడ్డారు, శ్లోకా వాళ్ళు ఇప్పుడు మనం నడిపించేటోళ్ళు కూడా ఏమని పడ్డారు. వాళ్ళకు 35 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇస్తామన్నారు. వాళ్ళు శ్రీ చైతన్యోళ్ళు 40 రూపాయలు ఇస్తామన్నారు. నారాయణ వాళ్ళు 40 రూపాయలు ఇస్తామన్నారు.
ఇంకో స్కూల్ కొత్త కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళు 40 రూపాయలు ఇస్తామన్నారు, అడ్వాన్స్ ఇస్తామన్నారు. ఇక మరి ఇన్ని ఇచ్చినాక చేసినాక ప్లాన్లు తీపించడం చేసాం. 1 లక్ష స్క్వేర్ ఫీట్లు మాకు కట్టియాలని 5 ఎకరాలు నీకు 1 లక్ష కట్టి 5 ఎకరాలు ఇయ్యలేము. మినిమం 2 లక్షల స్క్వేర్ ఫీట్లు మేము కట్టిస్తాము. ఇప్పుడు కట్టింది 30,000 స్క్వేర్ ఫీట్లు ఉన్నది, 2,30,000 అవుతుంది. అట్లయితే కట్టిస్తాము అంటే రైట్ ఓకే, ఈ సంవత్సరం 1 లక్ష కట్టి వచ్చే బాడీ మీటింగ్ పెట్టుకం అయ్యింది. అన్ని జిల్లాల నుండి కార్యవర్గ సభ్యులు వచ్చిండ్రు. అన్ని జిల్లా అధ్యక్షులతో మాట్లాడిపించడం జరిగింది. ఒకటి ఫస్ట్ది ఎన్నికలు, జూన్ ఎండింగ్ వరకు ఎన్నికలు జరపాలి. జూలైలో స్టేట్ కమిటీ ఎన్నికలు జరపాలి అనేది ఇవాళ అన్ని జిల్లా అధ్యక్షుల కార్యవర్గానికి మేము ప్రతిపాదించడం జరిగింది. రెండవది కోకాపేటలో ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీ కాకముందు 2017లో కేసీఆర్ పట్టుకొని 10 ఎకరాల స్థలము 10 కోట్ల రూపాయలు ఆ మహానుభావుడు ఇచ్చిండు. అది 14 కోట్లన్నర అయ్యింది. హరీష్ రావు ఇచ్చిండు. 2 బిల్డింగ్లు కుర్మోళ్లకు గొల్లోళ్లకు మాకు ఇచ్చిండ్రు. శ్రీనివాస్ యాదవ్ అడ్డంబడి సగం తీసుకున్నాడు. మాకు 5 ఎకరాలు వాళ్ళకి 5 ఎకరాలు అయ్యింది. 2 బిల్డింగ్లు అయిపోయినాయి. మాది ప్రొసీడింగ్స్ తీసుకున్నాము. ఇనాగరేషన్ చేయించినాం ముఖ్యమంత్రితోని. ముఖ్యమంత్రి కూడా మాకు ఫండ్ ఇస్తా అన్నాడు. అయ్యా మేము ఫీజు ఎగ్జామ్షన్ అడిగినాము, పర్మిషన్ అడిగినాము, రైట్ మంచిది గో హెడ్ అన్నాడు. మేము వేరే స్కూళ్ళతో టైప్ అవుతున్నాం. 10% సీట్లు మాకు ఫ్రీ సీట్లు ఇచ్చేటందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. 10% సీట్లు ఇచ్చేటందుకు ఒప్పుకున్నారు. మా పిల్లలకు, గరీబ్ పిల్లలకు, మంచి యాక్టివ్గా ఉన్న పిల్లలకు ఇది పనికొచ్చేది. దానికి సంఘానికి సంబంధం లేనోళ్ళు, సంఘానికి సంబంధం లేదు, ఒక్కనాడు సంఘంలో పనిచేసిన వాళ్ళు కాదు, 1 రూపాయి ఈ సంఘానికి 1 రూపాయి 10 రూపాయలు కూడా కాదు, ఎలాంటి సహాయం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ సంఘానికి మంచి ఆదాయం చేసి పెట్టిండ్రు కదా, ఇదేదో మేము ఇది ఇట్లా పడితే మాకేదో వస్తుంది అన్న ఆశపడుతున్నారో ఏమో, అది కళలో జరిగే పని కాదు. యావత్ తెలంగాణలో ఉన్న 32 + 1 33 హైదరాబాదు జిల్లా మొత్తం కలిపి కూడా జంట నగరాలు ఇవాళ అందరినీ పిలిచినాం. అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిర్రు. కోకాపేటలో గోయడ్ మనం బిల్డింగ్ కట్టవలసిందే, చేయవలసిందే, మనకి ఇంత ఇన్కమ్ రావాల్సిందే. కొద్ది గొప్ప లోన్ తీసుకున్నా అవి తీర్పేసి మిగతా ప్రతి నెలకు ఒక జిల్లాల ఒక కుర్మ సంఘ భవనం, ప్రతి జిల్లాల కుర్మ సంఘ భవనం ఉండేటట్టు చేస్తాము. ఆ తర్వాత మా పిల్లల చదువు గురించి మొత్తం డబ్బులు, గరీబ్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మేమే వాళ్ళ దగ్గరికి పోయి పట్టుకొచ్చి మేమే చదివిస్తాం ఫీజు కట్టి. అట్లా మేము వెనుకబడ్డం. మొట్టమొదటిది విద్యాపరంగా ముందుకు వస్తే రాజకీయ పరంగా కూడా ముందుకు పోతాం. రేపు మా దగ్గర కూడా రాజకీయ నాయకులు రేపు ఒక 10-12 మంది రేపు వచ్చే ఎన్నికలలో పోటీ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంత ఆర్థిక సాయం చేయాలంటే ఎవడిస్తాడు, ఎవడు ఇయ్యడు. ఆ రోజులలో అంటే మేము ఖర్చు పెట్టినాం, సంఘాన్ని నడిపించినాం, చేసినాం. ఇవాళ ఇంత ఇన్కమ్ చేసినాం. ఇంకా ఇన్కమ్ చేస్తే మా క్యాండిడేట్లకు మేము సహాయం చేయవచ్చు, గెలిపించుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా మేము ముందుకు పోవచ్చు. దాని ఉద్దేశమే ఇది. ఇవాళ ఏకగ్రీవ తీర్మానం నా సంఘం అధ్యక్షులు, కార్యవర్గం ఏకగ్రీవంగా వాళ్ళు ఆమోదం తెలిపిర్రు కనుక ఇక మేము ముందుకు పోయి మా పని మేము చూసుకునేదే ఉంటుంది. సంఘం అధ్యక్షులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెద్దల ఎగ్గమల్లేశన్న గారి అధ్యక్షతన ఇవాళ కుర్మ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి జిల్లా బాడీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యులు, కుల పెద్దలందరూ కూడా పాల్గొని
ఎగ్గె మల్లేశన్న ప్రెసిడెంట్ అయిన నాటి నుంచి చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన కోకాపేటలో ఇచ్చిన దొడ్డి గుమ్రయ్య ఆత్మగౌరవ భవనము ఆ 5 ఎకరాల స్థలంలో మంచి ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి కుర్మ సంఘ సంక్షేమం కొరకు ఆ నిధులను వాడి ప్రతి జిల్లాలో కూడా ఒక కుర్మ సంఘ భవనం హాస్టల్ భవనాలను కట్టడానికి కుర్మల సంక్షేమం కొరకు మా వెనుకబడిన జాతి సంక్షేమం కొరకు ఆర్థిక వనరులను పెంచి ఆ ఆర్థిక వనరులతోటి కుర్మలకు విద్యాభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, సంక్షేమాభివృద్ధి అన్ని కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డుకు